మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, చాలా మందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య. ఇదే సడన్గా ఈ కండరాలు పట్టేసేసి మీరు కదలలేకపోతూ ఉంటే ఏం చేయాలి, దీనికి ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి, ఈ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. అంటే ఈ సడన్గా కండరాలు పట్టేయడం అనేది ఒక చాలా మందిని ఇబ్బంది పెట్టే ముఖ్యమైన సమస్య. నిజానికి నిత్య జీవితంలో రకరకాల ఆందోళనలు, ఒత్తిళ్లు ఇవన్నీ కూడా సహజమే. అయితే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో అంటే ఆధునిక జీవన శైలి తీసుకొస్తున్నటువంటి మార్పులతోటి ఆహారపు అలవాట్లు కూడా చాలా మారిపోతున్నాయి. అంటే రోజువారీ జీవన విధానం మారిపోతూ ఉంది. దీంతో రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి, పట్టి పీడిస్తూ ఉన్నాయి, వేధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ మందిలో కనిపించేది ఏంటంటే, అలాగే వినిపిస్తుంది కూడా, ఈ మజిల్ క్రాంప్స్. చాలామంది పేషెంట్స్ చెబుతున్నారు, చాలామందిలో మనం చూస్తున్నాం. అంటే తరచుగా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి, ఇంకా తొడకండాలు పట్టేస్తూ ఉంటాయి. అలాగే యంగ్స్టర్స్లో ఈ ఛాతి కండాలు కూడా పట్టేస్తూ ఉంటాయి, బిగుసిపోతూ ఉంటాయి. దీంతో తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది, టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఛాతిలో వస్తే హార్ట్ అటాక్ అనుకుంటారు. అలాగే ఈ మజిల్ క్రాంప్స్ ఇవన్నీ వస్తూ ఉంటే ఇంకా పెరాలసిస్ వచ్చిందని భయపడుతూ ఉంటారు. తొడలు పిక్కలలో అయితే భరించలేనంత నొప్పి ఉంటుంది. ఈ సమస్యని వైద్య పరిభాషలో మజిల్ క్రాంప్స్ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఈ పిండినట్టు నొప్పి వస్తుంది కాబట్టి పిండికోద్వేష్ణం అన్న పేరుతోటి దీన్ని పిలుస్తారు. అయితే అసలైన విషయం ఏంటంటే, ఈ మజిల్ క్రాంప్స్ ఉంటాయి కదా, ఈ మజిల్ క్రాంప్స్ లేదా పెయిన్స్ ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది, ఇది తెలుసుకోవడం ముఖ్యం. యంగ్ ఏజ్లో, టీనేజ్ యువతలో ఎక్కువగా ఈ తొడ పిక్కలు విపరీతమైనటువంటి నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి వీటిలలో, ఈ పార్ట్స్లో. ఈ సమస్యకు ప్రధాన కారణం ఏంటంటే మన ఆహారపు అలవాట్లు, అలాగే ఆధునిక జీవన శైలి కూడా, మోడర్న్ లైఫ్ స్టైల్. దీంట్లో ప్రధానంగా నిద్ర అండి. నిద్ర సరిగ్గా లేకపోవడం అనేది అతి ముఖ్యమైన కారణం. ఎవరికి వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది, నిద్ర లేనప్పుడు మజిల్ క్రాంప్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే ఆహారంలో పోషక పదార్థాలు లోపిస్తున్నాయి, ఇది కూడా అతి ముఖ్యమైన కారణమే. ఇంకా శరీరానికి అవసరమైనటువంటి లవణాలు, ద్రవాలు, మెయిన్గా ద్రవాలు తీసుకోకపోవటం ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే బాడీ ఫ్లూయిడ్స్ లోపల మనకి సమృద్ధిగా ఉండాలంటే తగినంతగా మనం ఇంటర్నల్గా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. బాడీ ఫ్లూయిడ్స్ ఏం చేస్తాయి, ఒక కండ సంకోచించినప్పుడు ఒక కండ ఎక్స్పాండ్ అవుతుంది. ఒక కండరం మీద ఒక కండరం కదలాలంటే ఆ ఇంటర్నల్గా ఫ్లూయిడ్స్ ఉండాలి, అప్పుడు స్మూత్గా జారుతాయి. అలా కాకుండా ఇంటర్నల్గా ఫ్లూయిడ్స్ లేవనుకోండి, పట్టేస్తాయి, సింపుల్. కాబట్టి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ద్రవాలు తీసుకోకపోవటం, ముఖ్యంగా నీళ్లు తాగకపోవటం. రోజుకి కనీసం ఒక 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు అవసరం. చాలామంది 1 లీటర్కి పరిమితం చేసుకుంటూ ఉంటారు. మీరు నిజాయితీగా ఆలోచించి చూడండి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్ని నీళ్ళు తాగుతున్నారో మీరు ఆశ్చర్యపోతారు గమనిస్తే. అంటే కేవలం ఏదో 1 మహా అయితే 1.5 లీటర్ల నీళ్లు మాత్రమే తాగేవాళ్ళు ఉన్నారు. ఏదో భోజనం టైంలో తాగుతారు అంతే. కానీ పని కట్టుకొని 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగటం అవసరం. ఇక అలసట అతి ముఖ్యమైన కారణం ఈ మజిల్ క్రాంప్స్కి. ఇక రక్తంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, సోడియం పొటాషియం పంప్ అని. ఇది బ్యాలెన్స్ తప్పినప్పుడు అప్పుడు కూడా మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఫాస్ఫేట్ పరిమాణం తగ్గితే కూడా మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. శారీరక శ్రమ ఎక్కువైనా కానీ ఇదే సమస్య వస్తూ ఉంటుంది. అదే పనిగా మీరు అలవికానంత శారీరక శ్రమ చేశారనుకోండి, కండరాలు పట్టేస్తూ ఉంటాయి. అలాగే రిపీటెడ్ స్ట్రెస్ ఇంజరీస్ అంటారు. ఒకే పని గంటల తరబడి చేస్తున్నా కానీ ప్రాబ్లం వస్తుంది. ఛాతి భాగంలో కూడా తీవ్రమైన నొప్పి రావటం, అలాగే ఊపిరి తీసుకుంటూ ఉంటుంటే నొప్పి కనిపించడం, ఇవన్నీ కూడా ఈ మజిల్ క్రాంప్స్లో అనుబంధ లక్షణాలు. అయితే అసలైన విషయానికి వస్తున్నాం. ఈ మజిల్ క్రాంప్స్ కోసం చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఇవన్నీ సురక్షితమైనవి. వీటిలలో మూలికలు ఉంటాయి, అలాగే కాంపౌండ్ ఫార్ములేషన్స్ కూడా ఉంటాయి. మూలికల విషయానికి వస్తే ముందుగా మనం చెప్పుకోవాల్సింది చిట్టాముట్టి లేదా ముత్తవ పొలగం. ఇది తెలుగు పేరు, ఇది చిట్టాముట్టి లేదా ముత్తవ పొలగం. దీన్ని సంస్కృతంలో బల అంటారు, అంటే శరీరానికి బలాన్ని ఇస్తుంది. దీని బొటానికల్ నేమ్ సిడా కార్డిఫోలియా. అంటే దాని ఆకు అనేది గుండె ఆకారాన్ని పోలి ఉంటుంది. తిప్పతీగ ఆకు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది. దీని మోతాదు 1 నుంచి 3 గ్రాములు పొడి రూపంలో తీసుకోవాలనుకుంటే, లేదా కషాయం రూపంలో తీసుకోవాలనుకుంటే 5 నుంచి 10 మిల్లీలీటర్ల మోతాదుగా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా వేడి నీళ్లతోటే తీసుకోవచ్చు పొడినైతే, లేదా పాలతో కూడా తీసుకోవచ్చు. కషాయాన్ని నేరుగా తేనె కలుపుకొని తీసుకోవచ్చు. ఇది కండరాల బలహీనతను తగ్గిస్తుంది, అలాగే రీజువనేట్ చేస్తుంది మజిల్స్ని. అలాగే అతి ముఖ్యమైన మరొక మూలిక ఏమిటంటే ఉసిరి, ఆమ్లకి. దీన్ని ఎంబ్లికా అఫిషనాలిస్ అని, ఇండియన్ గూస్బెర్రీ అని ఇలాంటి పేర్లతోటి పిలుస్తారు.
ఈ ఉసిరి కూడా ఈ మజిల్ క్రాంప్స్ తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. ఉసిరి పొడి అయితే 1 నుంచి 2 గ్రాములు ఆమ్లకి చూర్ణాన్ని తీసుకోవాలి. అదే ఉసిరి రసం అనుకోండి, ఇప్పుడు ఈ వింటర్లో మీకు ఉసిరి రసం కూడా దొరుకుతుంది. అంటే ఉసిరి ఫ్రెష్గా దొరుకుతుంది. దాని కండభాగాన్ని చెక్కి ముద్ద చేసి పిండితే రసం వస్తుంది. దీన్ని 10 మిల్లీలీటర్ల మోతాదుగా ఈ ఆమ్లకి రసాన్ని మీరు తీసుకోవచ్చు. రోజుకి ఒకసారి తేనెతో కానీ లేదా నీళ్ళతో డైల్యూట్ చేసి కానీ మీరు దీన్ని తీసుకోవచ్చు. శరీరంలో పుష్కలమైనటువంటి పోషకాల లోపం అనుకున్నాం కదా, వాటిని అందిస్తుంది ఇది. అలాగే విటమిన్ సిని అందిస్తుంది. అంటే కండరాల పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక ఔషధం ఉంది. ఇదే బూడిద గుమ్మడి, కుష్మాండం అంటాం, యాష్ గార్డ్. ఈ బూడిద గుమ్మడి కూడా ఈ మజిల్ క్రాంప్స్ని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. దీన్ని 10 నుంచి 20 మిల్లీలీటర్లు కషాయం రూపంలో తీసుకోవచ్చు. లేదా దీన్ని హల్వాలాగా ఇలాగా సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి కూడా దీన్ని తీసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది. అబ్జార్ప్షన్ దీంతో బాగుంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, కండరాన్ని శక్తివంతం చేస్తుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పదార్థం ఏంటంటే శొంఠి శోధిస్తుంది అనే సామెత. ఈ డ్రై జింజర్ కూడా ఇది ఒక ఎనాల్జెసిక్ యాక్షన్ ఉంటుంది దీనికి. దీన్ని 1 నుంచి 2 గ్రాములని పొడి రూపంలో తీసుకోవచ్చు శొంఠి పొడిని. లేదా దీన్ని కషాయ రూపంలో తీసుకోవాలనుకుంటే 5 నుంచి 10 మిల్లీలీటర్ల కషాయం కింద మీరు తీసుకోవచ్చు. తేనె కలిపి తీసుకోవచ్చు, లేదా వేడి నీళ్ళతో డైల్యూట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇది రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది, కండరాల నొప్పిని ఇది బేసిక్గా తగ్గిస్తుంది. అలాగే మరొక ఆసక్తికరమైనటువంటి ఒక ఆయుర్వేదిక్ ఎనాల్జెసిక్, ఇదే సన్న రాష్ట్రం. దీన్ని రాస్నా అంటారు సంస్కృతంలో. ఇది ప్లూకియా ల్యాన్సిలోటా అని. ఇది మామూలుగా మహారాష్ట్ర కాడ ఇలాంటివి మేము ప్రిస్క్రైబ్ చేస్తూనే ఉంటాం. దీన్ని మీరు ఒరిజినల్ మూలికను కూడా వాడుకోవచ్చు. 1 నుంచి 3 గ్రాముల పొడిని వాడుకోవచ్చు. లేదా కషాయం అయితే 10 మిల్లీలీటర్ల కషాయాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. వేడి నీళ్ళతోటి డైల్యూట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది కషాయం అయితే. లేదా పొడినైతే వేడి నీళ్ళతో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది రోజుకి 2 సార్లు. ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది, కండరాల్లో ఆ శక్తిని పెంచుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొకటి ఏంటంటే పల్లేరు. ఇది పొలాలలో ఆ గట్ల మీద అక్కడ కనిపిస్తూనే ఉంటుంది, ముళ్ళు కలిగి ఉండేటటువంటి ఒక కాయ. గోక్షుర అంటారు, ట్రిబులస్ టెరెస్ట్రిస్. ఇది కూడా ఈ కండరాల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. పల్లేరుకాయల పొడి అయితే 3 నుంచి 6 గ్రాముల పొడిని దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది తేనెతో కలిపి. కషాయం అయితే 15 మిల్లీలీటర్ల కషాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వేడి నీళ్ళతోటి పొడిని కానీ లేకపోతే కషాయాన్ని కానీ డైల్యూట్ చేసి తీసుకుంటే మంచిది. ఇది కండరాల బలాన్ని పెంచుతుంది, బేసిక్గా శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. అలాగే మరొక ఆసక్తికరమైన పదార్థం ద్రాక్ష, వైటిస్ వెనిఫెరా. ఈ రైజిన్స్ అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. ఇది కూడా కండరాల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎండు ద్రాక్ష అనుకోండి, 10 నుంచి 15 ఎండు ద్రాక్షను తినండి, నానబెట్టి తీసుకోవటం మంచిది. లేదా దీని నుంచి జ్యూస్ అయితే 5 నుంచి 10 మిల్లీలీటర్ల ఈ జ్యూస్ని తీసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది. ఇది రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది, ఆ కండరాలని రీఎస్టాబ్లిష్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మరొక ఆసక్తికరమైన ఏకమూలిక ఉంది. ఇదే ముక్కు తుమ్మిడి తీగ అంటారు, జీవంతి, లెప్టడీనియా రెటిక్యులేటా. ఇది కూడా ఈ కండరాల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీని పొడి అనుకోండి, 1 నుంచి 2 గ్రాముల పొడిని తీసుకోవాల్సి ఉంటుంది. కషాయం అయితే 10 మిల్లీలీటర్ల కషాయం తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకి 2 సార్లు వేడి నీళ్ళతోటి ఇది తీసుకుంటే మంచిది. ఇది కండరాలకి బలాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. అలాగే మనకు ఫేమస్ మూలిక ఏమిటంటే తిప్పతీగ, గుడూచి, టినోస్పోరా కార్డిఫోలియా. ఇది కూడా మజిల్ క్రాంప్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని 1 నుంచి 2 గ్రాములు, అవసరమైతే 3 గ్రాముల వరకు కూడా ఈ గుడూచి పొడిని తీసుకోవచ్చు. లేదా కషాయం లేదా జ్యూస్ అయితే 10 ml వరకు దీన్ని తీసుకోవచ్చు. ఉదయం సాయంత్రం 2 పూట్ల దీన్ని తీసుకోవాలి. వేడి నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పొడిని తీసుకోవాల్సి ఉంటే. ఇది కండరాలని స్ట్రెంథన్ చేస్తుంది, మెయిన్గా ఇమ్యూనిటీని పెంచి సాధారణ ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. అలాగే సాధారణంగా ఈ మజిల్ క్రాంప్స్ అనేవి హీట్ వల్ల వస్తూ ఉంటాయి. అంటే ఈ చందనం కూడా, అంటే శాండల్వుడ్ కూడా మజిల్ క్రాంప్స్ తగ్గడానికి మీకు సహాయపడుతుంది. దీన్ని చందనాన్ని ఎక్స్టర్నల్గా పేస్ట్ లాగా మజిల్ క్రాంప్స్ ఉన్న ప్రాంతంలో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నొప్పున్నప్పుడు దీన్ని ఎక్స్టర్నల్గా రాస్తే మీకు ఇది మంచి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది, మజిల్ క్రాంప్స్ నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇది బేసిక్గా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఉదాహరణకు నారసింహ రసాయనం. ఈ నారసింహ రసాయనం అనేది ఏంటి అంటే ఇది హల్వాలాగా దొరుకుతుంది. దీన్ని 5 నుంచి 10 గ్రాములు రోజుకి ఒకసారి లేదా 2 సార్లు ఇది తిని వెచ్చటి పాలు తాగితే మంచిది. ఇది మజిల్ తాలూకు ఆ స్ట్రెంత్ని పెంచుతుంది, అంటే రీఎస్టాబ్లిష్ చేస్తుంది. అలాగే ఇంకొక కషాయం ఉంది, ఇదే బల గుడుచ్యాది కషాయం అని. ఇది కూడా అంతే, మజిల్ క్రాంప్స్ని తగ్గిస్తుంది.
దీన్ని రెడీమేడ్గా కషాయ రూపంలో దొరుకుతుంది. 10 నుంచి 15 మిల్లీలీటర్లు ఉదయం ఖాళీ కడుపుతోటి దీన్ని కాస్త తేనె చేర్చి లేదా వేడి నీళ్ళతో డైల్యూట్ చేసి తీసుకోవచ్చు. ఇది వాత దోషాన్ని బేసిక్గా తగ్గించి కండరాల నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. అలాగే ఇంకొక ఫేమస్ మెడిసిన్ ఉంది. ఇదే బలారిష్టం. ఈ చెప్పుకున్నాం కదా ముత్తోపులకం బలా అని, దాని నుంచి బేసిక్గా తయారవుతుంది ఇది బలారిష్టం అనేది. ఇది 15 నుంచి 30 మిల్లీలీటర్లు భోజనం తర్వాత దీన్ని సమాన మోతాదులో నీరు కలిపి డైల్యూట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కండరాలకి శక్తినిస్తుంది, అలాగే రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. అలాగే సాధారణంగా ఈ మజిల్ క్రాంప్స్ అనేవి ఇండైజెషన్ వల్ల వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఈ జీలకారిష్టం అంటే జీలకర్ర నుంచి తయారైనటువంటి ఒక మంచి మందు ఇది. దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. 10 నుంచి 30 మిల్లీలీటర్లు మోతాదుగా భోజనం తర్వాత తీసుకుంటే మంచిది. ఇది సమాన మోతాదులో వేడి నీళ్లు కలిపి తీసుకుంటే జనశక్తిని పెంచుతుంది, శరీరానికి ఇది శక్తినిస్తుంది. అలాగే మరొకటి నిద్రారాహిత్యం వల్ల మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఈ ద్రాక్షాస్వం అనేది మీకు ఉపయోగపడుతుంది. ఈ ద్రాక్షాస్వం అనేది కూడా మీరు ద్రాక్ష పళ్ళతో తయారయ్యే ఒక సౌమ్యమైన మెడిసిన్. దీన్ని 15 to 30 ml భోజనం తర్వాత సరిసమానంగా మోతాదులో నీళ్లు కలిపి డైల్యూట్ ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, కండరాలకి శక్తినిస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. అలాగే హీట్ అనుకున్నాం కదా, దాన్ని తగ్గించడానికి శారివాద్యాసవం, ఈ శారిబా లేదా శారివా అంటారు. ఈ శారివా సుగంధి పాల నుంచి తయారయ్యే మంచి మెడిసిన్. దీన్ని 15 to 30 ml భోజనం తర్వాత సమానం నీళ్లు కలిపి సమాన మోతాదులో డైల్యూట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వాత దోషాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మరొకటి హీట్ని తగ్గించే ఉసిరాసవం. ఇది వట్టివేళ్ళ నుంచి తయారయ్యేటటువంటి ఒక మంచి మందు. ఇది అంతే 15 to 30 ml భోజనం తర్వాత సమాన మోతాదులో నీళ్లు చేర్చి దీన్ని తీసుకుంటే శరీరం చల్లబడుతుంది, కండరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మరొకటి మంచి గంధంతో తయారయ్యే చందనాసవం. ఈ చందనాసవం కూడా ఈ మజిల్ క్రాంప్స్ని తగ్గించే మంచి మెడిసిన్. దీన్ని 15 to 30 ml భోజనం తర్వాత సమాన మోతాదులో నీళ్లు చేర్చి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కండరాలకి చల్లదనాన్ని ఇస్తుంది, అదే సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. అలాగే అనాలిసిక్గా పనిచేసేటటువంటి కొన్ని మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఉన్నాయి. ఉదాహరణకు యోగరాజ గుగ్గులు. ఈ గుగ్గులు కాంపౌండ్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. యోగరాజ గుగ్గులు ప్రధానంగా దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 పూటలు కూడా గోరువెచ్చని నీళ్లు అనుపానంగా కానీ పాలతోటి కానీ దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వాత దోషాన్ని తగ్గించి కండరాల సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేలాగా చేస్తుంది. అలాగే మరొకటి లాక్టిక్ యాసిడ్ అక్యూములేట్ అవటం వల్ల కండరాల మజిల్స్లో పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు డయూటిక్గా పనిచేస్తూ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసేది ఒకటి ఉంది. ఇదే గోక్షురాది గుగ్గులు. ఈ గోక్షురాది గుగ్గులు పల్లేరు నుంచి తయారయ్యేటటువంటి ఒక మంచి మందు. దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 పూట్ల కూడా గోరువెచ్చని నీళ్లు లేదా పాలతోటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కండరాలకు శక్తినిస్తుంది, అలాగే బలహీనతను తగ్గిస్తుంది. ఇలాగా ఇంటర్నల్గా వాడుకోవడంతో పాటుగా మరి మజిల్ క్రాంప్స్ అంటే ఎక్స్టర్నల్గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అంటే ఈ మజిల్ క్రాంప్స్కి ఎక్స్టర్నల్గా వాడేటటువంటి ఆయుర్వేద నూనెలు ఉన్నాయి. వీటిని కూడా మీరు వాడుకోవచ్చు. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఒకటి ఉంది. లక్క నుంచి తయారయ్యే లాక్షాది తైలం. ఈ లాక్షాది తైలం అనేది మజిల్ క్రాంప్స్ నుంచి మిమ్మల్ని బయటపడేలాగా చేస్తుంది. సింపుల్గా ఈ గోరువెచ్చని లాక్షాది తైలాన్ని అంటే లాక్షాది తైలాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఇండైరెక్ట్గా వేడి నీళ్ళ మీద పెట్టి వేడి చేసి దాన్ని అప్లై చేయాలి మజిల్ పెయిన్స్ ఉన్న చోట. ఈ నూనెని కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట రుద్ది 10 నుంచి 15 నిమిషాలు ఆపి ఆ తర్వాత వదిలేయచ్చు. దీంతో కండరాలు రిలాక్స్ అవుతాయి, నొప్పి తగ్గుతుంది. అలాగే మరొక ఆసక్తికరమైనది క్షీరబల తైలం. ఈ క్షీరబల తైలం అంతే ఇది మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. ఇది 5 నుంచి 10 మిల్లీలీటర్లు తీసుకొని మసాజ్ చేయడానికి వాడుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే వేడి నీళ్లు తోటి మసాజ్ తర్వాత స్నానం కోసం వాడుకోవాల్సి ఉంటుంది. ఇది కండరాలని రిలాక్స్ చేస్తుంది, బలహీనతను తగ్గిస్తుంది. మెయిన్గా ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రక్త ప్రెషర్ని పెంచుతూ ఈ మజిల్ క్రాంప్స్ని తగ్గించేది ఏంటంటే మహారాజా ప్రసారిణి తైలం. మహారాజా ప్రసారిణి తైలం అలాగే ప్రసారిణి తైలం ఇవి మజిల్ క్రాంప్స్ నుంచి రిలీఫ్ని ఇస్తాయి. ఇది అంతే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు మసాజ్ చేయడానికి వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయాల్సి ఉంటుంది. ఇది వాత దోషాన్ని బేసిక్గా తగ్గించి ఆ మజిల్స్ క్రాంప్స్ నుంచి రిలీఫ్ని ఇస్తుంది. అలాగే మజిల్స్లో పోషకాంశాలను ఇస్తూ పెయిన్స్ని తగ్గించేది ఏంటంటే అశ్వగంధ బలా లాక్షా తైలం లేదా బలా అశ్వగంధాది తైలం. ఇవి ఆ మజిల్స్లో న్యూట్రియంట్స్ని అందిస్తాయి. దీన్ని నొప్పున్న భాగంలో గోరువెచ్చగా చేసి అప్లై చేసి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
నూనెని రాత్రి నిద్రకు ముందు అప్లై చేస్తే మంచి రిలీఫ్ వస్తుంది. ఇది కండరాల బలాన్ని పెంచుతుంది, వాత దోషాన్ని తగ్గిస్తుంది. అలాగే అతి ఫేమస్ చాలామంది ప్రిస్క్రైబ్ చేసేది ఏంటంటే మహానారాయణ తైలం. ఇది ఆ నొప్పిని బేసిక్గా తగ్గిస్తుంది. ఈ నూనెని కాస్త వేడి చేసి నొప్పున్న ప్రాంతంలో అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్నానానికి ముందు అప్లై చేసి వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు, లేదా నిద్రకి ముందు వెచ్చటి నూనె అప్లై చేయొచ్చు. ఇది క్రానిక్ మజిల్ క్రాంప్స్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మజిల్స్లో న్యూట్రియంట్స్ని అందించేది ఏంటంటే మాష తైలం. మాష అంటే మినువులు బేసిక్గా ప్రధానాంశంగా తయారయ్యేటువంటి తైలం. దీన్ని గోరువెచ్చగా చేసి మజిల్ క్రాంప్స్ ఉన్న చోట అప్లై చేసి బాగా రుద్ది మసాజ్ చేసుకోవాలి. రోజుకి ఒకసారి సాయంత్రం కానీ లేదా రాత్రి నిద్రకి ముందు కానీ దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. దీంతో కండరాల బలహీనత తగ్గుతుంది, అలాగే రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే దీనికంటే కొంచెం ఎక్కువగా బాగా ఎఫెక్టివ్గా పనిచేసేది దీని తర్వాతది అంటే మహామాష తైలం. మహాలో ఇంగ్రీడియంట్స్ ఎక్కువ. ఇది క్రాంప్స్ ఉన్న ప్రాంతంలో దీన్ని అప్లై చేసి ఆ తర్వాత మసాజ్ చేసుకోవాలి. గోరువెచ్చని స్థితిలో అప్లై చేయాల్సి ఉంటుంది. మసాజ్ చేసి ఒక 30 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయాలి. ఇది కండరాలకి శక్తినిస్తుంది, వాత దోషాన్ని తగ్గిస్తుంది. ఇలాగా అన్ని నూనెలు కూడా మీరు ఒకేసారి అప్లై చేయాల్సిన పని లేదు. వైద్య సలహాతోటి మీకు ఏ సూట్ అవుతుంది అనేది చూసుకొని అప్లై చేయాలి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న మెడిసిన్స్ని కూడా మీరు మీ తత్వాన్ని బట్టి ఇతర అనుబంధ అంశాలు అనేకం ఉంటూ ఉంటాయి వైద్యపరంగా. వాటన్నిటిని కూడా కంపేర్ చేస్తూ ఏది మంచిది అనేది, ఏది సూట్ అవుతుంది అనేది మీకు చూసి దాని ప్రకారంగా మీకు ఈ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే ఈ మజిల్ క్రాంప్స్ అనేవి అనేక కారణాల వల్ల వస్తుంటాయి కాబట్టి కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది అవసరం. అలాగే నిర్దిష్టమైనటువంటి కాలం కూడా అవసరం. చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఎంతకాలం వాడాలని అడుగుతూ ఉంటారు. ఎంతకాలం అనేది ఏంటంటే ఆ డిసీజ్ తాలూకు తీవ్రత, ఇతర అనుబంధ అంశాలు వీటన్నిటిని బట్టి ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్ అయినా కానీ ఒక 40 రోజులు మినిమం అంటే మండలం రోజులు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఆ తగ్గిందా లేదా, లక్షణాల తీవ్రత ఎలా ఉంది అనే దాన్ని బట్టి మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడిందని మీకు అనిపిస్తే లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.